నవంబర్ 5, 2018. అప్పట్లో ఒక ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదేంటంటే నెదర్లాండ్స్లోని హైగ్ అనే ప్రాంతంలో 5G నెట్వర్క్ కనెక్టివిటీని టెస్ట్ చేసే ప్రయత్నంలో సుమారు 300 పక్షులు రేడియేషన్ వలన చనిపోయాయని. అప్పట్లో ఈ న్యూస్ ఇండియాలో చక్కర్లు కొట్టింది. ఎందుకంటే అదే సమయంలో హీరో రజనీకాంత్ నటించిన సైన్స్ ఫిక్షనల్ మూవీ రోబో 2.0లో కూడా రేడియేషన్ వలన పక్షులు, తేనెటీగలు చనిపోయాయని చూపించారు. అప్పట్లో న్యూస్ 18 తమిళ్, జీ న్యూస్ సహా కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఈ ఇన్సిడెంట్ గురించి వైరల్ అయింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియాలో భాగంగా 5G టెక్నాలజీని తెచ్చే యోచనలో ఉంది. రిలయన్స్ జియో 2021 మార్చ్ నాటికి ఇండియాలో కమర్షియల్ గా 5G టెక్నాలజీని తేబోతుంది. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేలా జియో మార్ట్, జియో టీవీ ప్లస్, జియో గ్లాస్ తో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని తెస్తుంది. మిగతా మొబైల్ ఆపరేటర్స్ కన్నా జియో ఎలా సక్సెస్ అవుతుంది? అసలు రేడియేషన్ వల్ల పక్షులు నిజంగానే చనిపోయాయా? వీటి అన్నిటికీ సమాధానం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్ us begin our today's episode. లో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియన్ గవర్నమెంట్ పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ప్రారంభించింది. దీనిని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తూ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ అనౌన్స్ చేసింది. అప్పుడు ధీరుభాయ్ అంబానీ, టాటా, బిర్లా మరో 43 మంది లైసెన్స్ల కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ధీరుభాయ్కు లైసెన్స్ ని ఇచ్చింది. ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరుభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ ను స్టాట్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చదువును మధ్యలో ఆపి తీసుకువచ్చారు. అలా ముఖేష్ అంబానీ తన చదువును ఆపి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇలా 1981లో స్టార్ట్ అయిన ముఖేష్ బిజినెస్ జర్నీ ఇయర్ కి డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో ముఖేష్ అంబానీ పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ముఖ్యంగా 2016 సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన జియో 4G సర్వీసెస్ తో ఈయన పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీ ప్రతి యాన్యువల్ మీటింగ్స్ లో ప్రజల్ని అట్రాక్ట్ చేసేలా ప్రకటనలు చేస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్స్ ని గెయిన్ చేసేందుకు 3 స్టెప్స్ ని ఫాలో అవుతుంది. ఒకటి గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విత్ హై స్పీడ్ అండ్ వాయిస్ కాల్స్. రెండవది గుడ్ నెట్వర్క్ కవరేజ్ టు సాటిస్ఫై ది కస్టమర్స్. ఇక మూడవది పీపుల్ లైక్ టు యూజ్ న్యూ డిజిటల్ టెక్నాలజీ సో దట్ ఆఫర్స్ విల్ అట్రాక్ట్ దెమ్. మరి జియో గుడ్ క్వాలిటీ సర్వీసెస్ తో పాటు గుడ్ నెట్వర్క్ ని అందిస్తుందో లేదో నేను చెప్తాను. రిలయన్స్ జియో తన బిజినెస్ స్ట్రాటజీలో ఒక ఫార్ములాని ఫాలో అవుతుంది. అదేంటంటే మాట్లాడుకోవడానికి డబ్బులు చెల్లించక్కర్లేదు, కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదెలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలంటే మనం VoLTE టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్ కాల్ కోసం వాడుతున్న టెక్నాలజీ సర్క్యూట్ స్విచ్చింగ్. ఈ విధానంలో ఒక ఫోన్ నుండి రెండవ ఫోన్ కి కాల్ వెళ్ళినప్పుడు 2 నెట్వర్క్ నోడ్ మధ్య ఒక కమ్యూనికేషన్ ఛానల్ అంటే సర్క్యూట్ సిగ్నల్ ఏర్పడుతుంది. ఇలా ఫోన్ కాల్స్ చేసుకునేటప్పుడు ఒకరి నుండి మరొకరికి ఈ సర్క్యూట్ సిగ్నల్ వెళ్ళాలంటే కొన్ని స్విచ్లను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ స్విచ్ అంటే మన ఫోన్ నుంచి ఇన్పుట్ సిగ్నల్ ని తీసుకుని రిసీవర్ అవుట్పుట్ సిగ్నల్ కు పంపే ఇన్స్ట్రుమెంట్. ఈ విధానాన్ని కేవలం వాయిస్ కాల్స్ చేయడానికి మాత్రమే వినియోగించుకోవచ్చు, డేటాని పంపలేం. కానీ జియో యూజ్ చేస్తున్న టెక్నాలజీ VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఇవాల్యుయేషన్ టెక్నాలజీ. ఇది పూర్తిగా డేటా సరఫరా కోసం యూజ్ చేసే టెక్నాలజీ కాబట్టి మాటల్ని సైతం డేటాగా మార్చి పంపేస్తుంది. జియో సిమ్ ఉన్న ఫోన్ నుండి మాట్లాడినప్పుడు మాటలు ఈ టెక్నాలజీ ద్వారా డేటా రూపంలోకి మారి వివిధ మార్గాల్లో రిసీవర్ ఫోన్ కు చేరతాయి. రిసీవర్ కి చేరాక ఆ డేటా ప్యాకెట్లన్నీ ఒకటిగా మారి మాట రూపంలో వినిపిస్తుంది. ఈ విధానాన్ని ప్యాకెట్ స్విచ్చింగ్ అని అంటారు. సో నెట్వర్క్ క్వాలిటీ సర్వీసెస్ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న నెట్వర్క్లలో జియోనే ది బెస్ట్. జియో గుడ్ క్వాలిటీ సర్వీస్ నే కాదు, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకునేందుకు మంచి ఆఫర్స్ ని కూడా ఇస్తుంది. ఇందుకు రిలయన్స్ తమ 40th యాన్యువల్ జనరల్ మీటింగ్ లో కేవలం 1500 రూపాయలకే 153 రీఛార్జ్ ప్లాన్ తో జియో ఫోన్ ని లాంచ్ చేసింది. అప్పుడు ప్రజల్ని తన నెట్వర్క్ కి అలవాటు పడేందుకు ఒక ఆఫర్ ని కూడా ప్రకటించింది. అదేంటంటే జియో ఫోన్ కొనేటప్పుడు 1500 సబ్మిట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ రిఫండ్ అవుతుందని. ఇక్కడ రిలయన్స్ జియో స్ట్రాటజీ ఏంటంటే ఆఫర్ ప్రకారం 3 ఇయర్స్ తర్వాత రిఫండ్ చేసుకోవచ్చు, కానీ
సైకాలజీ ప్రకారం సుమారు 66 రోజుల పాటు దేనికైనా అలవాటు పడితే అది మన బ్రెయిన్ లో నాటుకుపోతుంది. సో మాక్సిమం పీపుల్ జియోకి అలవాటు పడతారు. సో ఆఫర్స్ పరంగా ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడంలో జియో సక్సెస్ అవుతుంది. అందుకే జియో లాంచ్ చేసిన 1 month లో 16 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ ని పొందింది. ఇప్పుడు 387 మిలియన్ల సబ్స్క్రిప్షన్స్ ని క్రాస్ చేసి ఇండియాలో లార్జెస్ట్ మొబైల్ ఆపరేటర్ గా ఉంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు అందరికీ గుర్తొచ్చేది అంబానీ ఫ్యామిలీ. కానీ అంబానీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ రిలయన్స్ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనోజ్ మోదీ. నిజానికి ఈయన గురించి ఎవరికీ తెలియదు. మీడియాస్ లో కనిపించరు, కానీ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు ఈయన రిలయన్స్ రీటైల్ లిమిటెడ్, రిలయన్స్ జియోలో డైరెక్టర్ గా చేస్తున్నారు. నిజానికి మనోజ్ మోదీ మరియు ముఖేష్ అంబానీలు మంచి స్నేహితులు. వీరు బిజినెస్ లోకి రాకముందు యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుకున్నారు. ఈయన రిలయన్స్ సక్సెస్ జర్నీలో 3 తరాల నుండి తన పాత్రని పోషిస్తున్నారు. రీసెంట్ గా 2020 ఏప్రిల్లో ఫేస్బుక్ తో జరిగిన 43,574 కోట్ల డీలింగ్స్ లో ఈయన రోల్ కూడా ఉంది. రిలయన్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ని కండక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ లో జూలై 15 తమ 43వ AGM ని నిర్వహించింది. ఇందులో చిరు వ్యాపారులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఉపయోగపడేలా జియో మార్ట్, జియో టీవీ ప్లస్, అలానే జియో గ్లాసెస్ గురించి అనౌన్స్ చేశారు. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అయిన జియో మార్ట్ వాట్సాప్ తో కలిసి ఇంటికి కావాల్సిన కిరాణా వస్తువులను నేరుగా ఇంటికే తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. రైతులతో ఒప్పందం చేసుకుని తాజా కూరగాయలను, పళ్లను నేరుగా ఇంటికే తెచ్చేలా చేయబోతుంది. 22 లాంగ్వేజెస్ తో కేవలం వాయిస్ ద్వారా కావాల్సిన వీడియోని పొందేలా జియో టీవీ ప్లస్ రాబోతుంది. మరోవైపు విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగపడేలా జియో గ్లాసెస్ ని తెస్తుంది. ఇప్పుడు నేను లేటెస్ట్ గా కనిపెట్టిన జియో గ్లాసెస్ ని చూపిస్తాను. జియో గ్లాస్ మీకు కన్వీనియంట్ కేబుల్తో వస్తుంది. దీన్ని ఈజీగా మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి కేవలం 75 grams. ఇది మీకు బెస్ట్ రిజల్యూషన్తో రియాలిటీ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. జియో గ్లాసెస్ని యూజ్ చేసే వాళ్ళకి రియల్ లైఫ్ గ్రాఫిక్స్లో మంచి అనుభూతిని ఇస్తుంది. జియో గ్లాసెస్ వలన మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడి నుండైనా మన కొలీగ్స్తో చాటింగ్ చేస్తూ ప్రెజెంటేషన్స్ని షేర్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఎన్విరాన్మెంట్లో లార్జ్ స్క్రీన్లో ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఇది ఎలా రన్ అవుతుందో మీకు చూపిస్తాను. హలో జియో, ప్లీజ్ కాల్ ఆకాష్ అండ్ ఈషా. హే వ్యూవర్స్, హౌ ఆర్ యు ఆల్? ఈషా ఇప్పుడు తన ఇంటి నుండి 2D వీడియో ఫార్మాట్లో కనిపిస్తున్నారు. COVID-19 పాండమిక్ వలన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా మూతబడ్డాయి. కానీ జియో గ్లాసెస్ వలన 3D వర్చువల్ రూమ్స్లలో టీచర్స్ మరియు విద్యార్థులు కలిసేలా హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో క్లాసెస్ని కండక్ట్ చేసుకోవచ్చు. జియో గ్లాసెస్ వలన మనం ఆగ్రాలోని తాజ్మహల్ని వర్చువల్గా సందర్శించవచ్చు. అక్కడి అద్భుతమైన కట్టడాల్ని చూడవచ్చు. ఇంకా ఈజిప్ట్లోని గీజా పిరమిడ్స్ లేదా రోమ్లోని కోలిజియంని చూడవచ్చు. ఓకే, బాయ్ ఆకాష్, బాయ్ ఈషా. ఇప్పుడు మీరు చూసిన టెక్నాలజీ రావాలంటే ప్రస్తుతం ఉన్న 4G టెక్నాలజీ సరిపోదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు జియో మార్చ్ 2021 నాటికి 5G టెక్నాలజీ తెస్తుంది. 5G అంటే 5th జనరేషన్. మనం ఇప్పటి వరకు 4 జనరేషన్ టెక్నాలజీ యూజ్ చేసాం. ఫస్ట్ జనరేషన్ లో ఫోన్ కాల్స్ ని స్టార్ట్ చేసాం. సెకండ్ జనరేషన్ లో ఫోన్ కాల్స్ తో పాటు మెసేజెస్ ని కూడా సెండ్ చేసుకునే వాళ్ళం. థర్డ్ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ ని మొదలు పెట్టాం. ప్రస్తుతం 4G టెక్నాలజీతో ఇంటర్నెట్ ని డేటా స్పీడ్ తో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడున్న 4th జనరేషన్ కంటే 5th జనరేషన్ లో డేటా స్పీడ్ 10 times ఎక్కువ ఉంటుంది. 2 hours ఉన్న మూవీని జస్ట్ 3.6 seconds లో డౌన్లోడ్ అవుతుంది. ప్రెసెంట్ ఉండే డేటా స్పీడ్ MBPS లో వస్తుంది. కానీ 5th జనరేషన్ లో 2 నుంచి 20 GB/s స్పీడ్ లో వస్తుంది. యూజర్స్ ని పక్కన పెడితే 5G టెక్నాలజీపై సోషల్ మీడియాలో చాలా కాన్స్పిరసీ థియరీస్ రన్ అవుతున్నాయి. సెల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ తో పక్షులు చనిపోతున్నాయనే మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లోని హ్యాగ్ అనే ప్రాంతంలో సుమారు 300కు పైగా పక్షులు ఒకేసారి చనిపోయాయి. ఆ ప్రాంతంలో 5G ట్రయల్స్ చేయడంతో రేడియేషన్ వల్ల ఈ పక్షులు చనిపోయాయని ఎరిన్ ఎలిజబెత్ అనే ఉమెన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్
హెల్త్ నట్ న్యూస్ అనే కాన్స్పిరసీ బ్లాగ్లో 2018 నవంబర్ 5న ఈ రూమర్ని స్ప్రెడ్ చేశారు. స్నోప్స్ అనే ఫ్యాక్ట్స్ చెకింగ్ వెబ్సైట్ ప్రకారం నిజానికి ఎరిన్ ఎలిజబెత్ పోస్ట్ చేసిన మిస్ ఇన్ఫర్మేషన్ ని తాను ఫేస్బుక్ లో జాన్ హుకల్స్ అనే వ్యక్తి 2018 నవంబర్ 3వ తేదీన పెట్టిన పోస్ట్ ని ఆమె కాపీ చేశారు. స్నోప్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ట్రూత్ ఏంటంటే హ్యాగ్ అనే ప్రాంతంలో 2018 జూన్ 28న 5G ట్రయల్స్ జరిగాయి. కానీ నవంబర్ 5న ఎటువంటి ట్రయల్ జరగలేదు. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది. అదే సమయంలో నవంబర్ 29 సైన్స్ ఫిక్షనల్ మూవీ రోబో 2.0 మూవీలో కూడా సోషల్ మెసేజ్ అని చెప్పి రేడియేషన్ వలన పక్షులు చనిపోతున్నాయనే మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీనిపై జీ న్యూస్ హిందీ, న్యూ 18 తమిళ ఛానల్స్ లో కూడా వైరల్ అయ్యాయి. కానీ ఎవరు సైంటిఫిక్ రీజన్స్ చూపెట్టలేదు. కేవలం సెల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ తో పక్షులు చనిపోతున్నాయని చెప్పారు. అయితే సెల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ తో పక్షులు చనిపోతున్నాయా అన్న దాని గురించి చెప్తాను. దీని గురించి తెలుసుకోవాలంటే మనం రేడియేషన్ గురించి కొంత తెలుసుకోవాలి. రేడియేషన్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ నుండి ఎనర్జీ అనేది వేరే మెటీరియల్ లోకి వేవ్స్ రూపంలో లేదా పార్టికల్స్ రూపంలో ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీనే రేడియేషన్ అంటారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ఇండ్యూస్ అయ్యే రేడియేషన్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అయోనైజింగ్ అండ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ లో హై ఫ్రీక్వెన్సీతో ఎనర్జీ ఇండ్యూస్ అవుతుంది. ఉదాహరణకి యూవీ రేస్, ఎక్స్ రేస్ అండ్ గామా రేస్. వీటిలో ఫ్రీక్వెన్సీ రేంజ్ అబౌవ్ 10⁻14 ఉంటుంది. వీటి వలన చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక నాన్ అయోనైజింగ్ రేడియేషన్ లో లో ఫ్రీక్వెన్సీ రేంజ్ యూజ్ చేస్తారు. ఉదాహరణకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ టవర్స్, FM రేడియోస్, సెల్ ఫోన్స్, రేడార్స్, టీవీ రిమోట్స్, అలానే లైట్ బల్బ్స్. వీటి వలన హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. నార్మల్ గా మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేయడానికి యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ 10⁵ హెర్ట్జ్ టు 3×10⁻11 హెర్ట్జ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ ప్రకారం ఇండియాలో ఎయిర్టెల్ యూజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ రేంజ్ 18×10⁻11 హెర్ట్జ్. అలానే జియో యూజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ రేంజ్ 8×10⁻11 హెర్ట్జ్. అదే 5G టెక్నాలజీలో యూజ్ చేయబోయే ఫ్రీక్వెన్సీ రేంజ్ 33×10⁻11 హెర్ట్జ్ టు 36×10⁻11 హెర్ట్జ్. స్నోప్స్ ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తే నెదర్లాండ్స్ లో యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీ రేంజ్ 34×10⁻11 నుంచి 38×10⁻11 హెర్ట్జ్. సో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది అబౌవ్ 10⁻14 రేంజ్ లో ఉంటే తప్ప బిలో 10⁻14 ఫ్రీక్వెన్సీ రేంజ్ వలన పక్షులు కానీ జంతువులు, మనుషులు చనిపోయేంతలా ఇంపాక్ట్ ఉండదు. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 5G టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరేలా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.